హలో అండి, వెల్కమ్ టు శివగంగా ఫుడ్ అండ్ ఆయుర్వేద అండి. ఈరోజు మీకు ఒకేసారి దోసకాయ వంకాయ పచ్చడి ప్లస్ దోసకాయ మెంతం కూర టమాటా వేసిన పప్పు చూపిస్తున్నానండి. చూడండి, దీంట్లోకి నేను వంకాయ కర్రీ పెట్టుకున్నాను. చూడండి, వంకాయలు పచ్చిమిర్చి పచ్చడి కోసం, దోసకాయ ముక్కలు సగం పప్పులోకి వేస్తాను, సగం ఏమో పచ్చడిలోకి వేస్తాను. చింతపండు, టమాటా, ఇది పప్పులో పచ్చిమిర్చి అండి, కొత్తిమీర, కరివేపాకు, ఇది మెంతం కూర. కనిపిస్తుందండి మెంతం కూర? చూడండి మెంతం కూర. ఇప్పుడు నేను వంట రెడీ చేస్తున్నాను. చూడండి ఎలా చేస్తాను. చూడండి, పప్పు చక్కగా ఇలా ఉడికింది. చూసారా? కనిపిస్తుందా పప్పు మీకు? ఉడికింది కదండి. దీంట్లో నేను పసుపు వేస్తాను. ఉడికేటప్పుడు పప్పులో పసుపు వేయాలి కదా, అది ఉడికిందండి, కొంచెం అయితే ఉడికిపోతుంది. పసుపు వేసిన, పసుపు వేసేసాను. ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇక్కడ ఫ్యాన్ రెడీ పెట్టుకున్నా. చూసిండ్రా? నన్ను చూపిరా, వాళ్ళకి యూట్యూబ్లో కనిపిస్తాను, అందరు చూస్తారు నన్ను. అట్లా చూపి, మంచిగా చూపి నన్ను. ఇప్పుడు చూడు, ఫ్యాన్ చూపి, నూనె పోస్తున్నా. ఇగో చూడండి, ఇగో ఫ్యాన్లో నూనె పోసేసిన. నూనె పోసేసిన, చూసిండ్రండి. ఈ నూనె దేనికోసం అంటే వంకాయ దోసకాయ పచ్చడి కోసం నేను ఆయిల్ పోసినాను నూనెలో. ఇప్పుడు ముట్టించిన, ఫ్యాన్ ముట్టించిన. ఇప్పుడు చూడండి, నేను పచ్చిమిర్చి ఉన్నది కదండి, అని దగ్గరకు వచ్చి చూపినాను. ఇక పచ్చిమిర్చి, వంకాయ ముక్కలు. ఇప్పుడు నేను నూనె ఫ్యాన్లో వేసుకొని పెట్టుకున్నా కదా, ఇక సిమ్ ఇది పెట్టేసిన అండి. ఇక వంకాయ ముక్కలు వేసేస్తున్నా నూనెలో. వంకాయ ముక్కలు, పచ్చిమిర్చి కనిపిస్తున్నా అండి, పచ్చిమిర్చి, పచ్చిమిర్చి వేసానండి. ఇవి ఏగుతూ ఉంటాయి, ఈ పచ్చడికి ఇలా ఏగుతూ ఉంటాయి కదా. ఈ లోపల మనం ఏం చేసుకుందామంటే, చూడండి, దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా, ముక్కలు ఇవి పచ్చడి కోసం ఉంచుతాను. సగం వంకాయ దోసకాయ పచ్చడి కదా, సగం ఉంచునండి. ఇక పప్పు ఉడికింది చూడండి, పక్కన పప్పు ఉడుకుతూ ఉంది కదా, చూడండి ఎంత చక్కగా ఉడికిందో. ఇందులో మనము దోసకాయ ముక్కలు, చూసారండి, దోసకాయ ముక్కలు వేసాను. ఇక టమాటాలు, టమాటా, పచ్చిమిర్చి వేసాను. ఇప్పుడు మెంతం కూర మనం టేస్ట్ కోసం, దోసకాయ మెంతం కూర టమాటాలో పప్పు వేసుకుని చాలా బాగుంటుంది అనమాట. ఎవరో వేసుకోదు, మెంతం కూర పప్పు కాదు, వాసన కోసం, సువాసన కోసము, టేస్ట్ కోసం జస్ట్ లైట్గా ఇలా కత్తిరితో కత్తిరించేసుకొని సన్నగా కట్టుకొని వేసేసుకోవాలి. మెంతం కూర వేసేసింది. అలానే కరివేపాకు వేసానండి. ఇది ఉడుకుతూ ఉంటుంది కదా, ఒకసారి ఇట్లా కలిపేసుకోవాలి, కింద మిక్స్ చేసుకోవాలి. వేసిన తర్వాత దాంట్లోకి మనం కారం కూడా వేసేసుకోవాలి. ఇప్పుడే దోసకాయ ముక్కలు ఉడికిన దాకా అవసరం లేదు. కారం అండి, కారం వేసేసిన. కారం, ఇక పప్పు ఉడుకుతుంది. ఇక్కడ ఇటు పప్పు రెడీ అయిపోతుంది, దోసకాయ పప్పు. ఇటు పచ్చడికి వంకాయ దోసకాయ పచ్చడి ఇలా మనం చేస్తున్నాం. ఎంత బాగుంటుందో మీరు చూద్దురుగా. అయింది రానమ్మా, ఇక చూడు ఎంత మంచిగా వేగిందిగా. ఇట్లా వేగాలి, వేగింది కదా. ఇటు పప్పు కూడా అవుతుంది చూడు, చూసినావా పప్పు ఎంత బాగా ఉడుతుందో. ఇగో ఇళ్ళకెళ్ళి పప్పులకి మిరపకాయ కింద పడింది. ఈ పప్పులో కొంచెం చింతపండు వేద్దాం, బాగుంటుంది అనమాట. ఇది ఇంతే, ఎక్కువ వేద్దు, గింతనే చింతపండు, గింతనే వేయాలి చింతపండు వేసేసిన. ఇప్పుడు ఇవి వేగినాయండి, చూసారా? వంకాయలు చక్కగా వేసేది.
చూడండి ఇప్పుడు చింతపండు వేస్తున్నానండి. ఇది వంకాయ దోసకాయ పచ్చడి. మనం మిరపకాయలు వంకాయ ముక్కలు వేయించుకున్నాం కదండి. ఇప్పుడు వేసి సరిపోతుంది. ఈ చింతపండు వేసేసుకొని జస్ట్ రానేసుకోండి. దీన్ని ఆఫ్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసిన ఇక్కడనేమో దోసకాయ పప్పు ఉడుతుంది. చూసిందండి ఇలా తయారైపోతుంది దోసకాయ పప్పు. దోసకాయ టమాటా మెంతి కూర పప్పు అయిపోయింది. దీంట్లోకి ఉప్పు వేసుకోండి. ఇంత ఉప్పు పడుతుంది పప్పులోకి. ఇంత రాళ్ళు ఉప్పు పడుతుంది. వేసేస్తున్నా రాళ్ళు ఉప్పు. ఇప్పుడు మిక్సీ జార్లో వేస్తున్నానండి. ఇది వేసేసుకోవాలి మనం మిక్సీ జార్లో. సాయి నువ్వు చూడాను ఇంత ఉప్పేస్తున్నా చూసినావా? దీంట్లో ఉప్పేసేసుకోవాలి. అలానే వంచి పెట్టుకున్న ఎల్లిపాయ రెబ్బలు ఉన్నాయి చూడు. ఎల్లిపాయ రెబ్బలు కూడా మనం ఇందులో చేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు మిక్సీ తిప్పుతా. ఇలా దోసకాయ ముక్కలు ఉంచుకున్నాం కదా, ఇందులో సగం ముక్కలు ఇంట్లో వేద్దామండి. మనం ఇలా ఎక్కువ వేయద్దు, సగం ముక్కలే వేయాలి. వేసిన తర్వాత ఓన్లీ వన్ టైం ఇట్లా జస్ట్ కథం సరిపోతుంది. ఇలా చేసేసుకోవాలి. అయింది కదండి, ఇలా అయింది. బండి ఇదేనండి. ఫ్యాన్లో నూనె పోసిన కొంచెం. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు మనము మిరపకాయలు వంకాయలు వేయించుకున్నాం కదండి. వేయించుకున్న దాంట్లో నూనె పోసి కాగిన తర్వాత కొద్దిగా శనగపప్పు వేయాలండి. ఇలా శనగపప్పు వేయాలి. మళ్ళీ జీలకర్ర వేయద్దండి. ఏ పచ్చడిలో కానీ జీలకర్ర వేయద్దు. ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేసేసినండి. ఎండి మిరపకాయ ఎండుమిర్చి అండి వేసాను కదండి. వేయించాలి. ఇలా దొరగా అయినాక వేసుకోండి. చూడండి ఎంత మంచిగా వేగినాయి. ఎండుమిర్చి శనగపప్పు ఆవాలు వేగినాయి కదా. వేగిన తర్వాత మనం కరివేపాకు వేసుకోవాలి. ఇలా కరివేపాకు వేసుకొని మనము చేసుకున్న దోసకాయ పచ్చడి ఇలా చేసుకోవాలండి. మెత్తగా వేయద్దు ఎప్పుడు కానీ. ఇప్పుడు మనము కొన్ని దోసకాయ ముక్కలు మిగిలించినాం కదా, అవి కూడా ఇందులో వేసేయాలి. ఎందుకంటే ఇట్లా దోసకాయ ముక్కలు తింటే చాలా బాగా అనిపిస్తుంది, మనకి టేస్ట్గా ఉంటుంది. అందుకని సగం ముక్కలు ఇలా ఉంటాను. ఆ సగం ముక్కలు కూడా ఒకటేసారి కొంచెం ముక్కలు అయ్యేలాగా వేసినా అంతే. దోసకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. తాలింపు తీసేస్తున్నాం. దోసకాయ పచ్చడి రెడీ. చూసారండి ఎంత బాగుంది దోసకాయ పచ్చడి. చాలా బాగా అయిపోయిందండి. సూపర్ ఉంటుంది ఇది తింటే. ఇప్పుడు మనము పప్పు పక్కన చేస్తున్నాం కదా, ఆ పప్పులో రెడీ పెట్టుకున్న కొత్తిమీర అండి. ఇది కొత్తిమీర వేసేస్తున్నా. అయింది అది ఆల్రెడీ పప్పు కాబట్టి కొత్తిమీర వేసేసిన. కొంచెం కరివేపాకు కూడా ఉడికేటప్పుడు బాగుంటుంది. అలా పప్పు కూడా అయిపోయిందండి. చూడండి ఎంత చక్కగా అయింది. చూసారా ఉడికిపోయింది.
పోసుకున్నానండి. దీంట్లో నూనె వస్తాయి. దోసకాయ పప్పు తాలింపు వేసుకున్నాను. దోసకాయ మెంతి కూర టమాటా పప్పు రెడీ అవుతుంది. ఇలా తాలింపు వేసుకొని కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనము దోసకాయ పప్పును తాలింపు వేసుకుంటున్నామండి. ఆ తాలింపులోకి కావాల్సిన ఓన్లీ జీలకర్ర ఆవాలేనండి. ఇది పచ్చళ్ళలోకి ఓన్లీ ఆవాలు వేయాలా, పప్పులో మాత్రం జీలకర్ర ఆవాలు వేసుకోవచ్చు. ఇదిగో జీలకర్ర ఆవాలు వేసానండి. ఇది ఎల్లిగడ్డలు వేసేసాను. ఎల్లిమిర్చి కూడా వేసేసాను. చూడండి, ఇంకా పదులు పెట్టినవా? చూడండి, దోసకాయ పప్పు రెడీ. దోసకాయ టమాటా మెంతి కూర పప్పు రెడీ అయ్యింది. చూడండి ఎలా ఉందో, ఎంత బాగా కనిపిస్తుంది కదా. ఇక్కడ దోసకాయ వంకాయ పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చూసారండి, చాలా బాగుంటుంది. ఇది అయిపోయినాయండి. ఒకేసారి 2 వంటలు తయారు చేసినాను. ఇప్పుడు నచ్చితే వంటలు చేసినాయి కదండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. బాయ్.